వెల్కమ్ టు మెగానెట్ టీవీ. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం సన్నద్ధమవుతున్న వేళ మన భద్రతా దళాలు ఒక భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. దేశంలో నెత్తుటేరులు పారించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ వేసిన ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టేసింది. దీనికి సంబంధించి స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక సంచలన ప్రకటన చేశారు. టెర్రరిజం పట్ల మోదీ సర్కార్ ఎప్పటికైనా జీరో టాలరెన్సీ విధానాన్నే పాటిస్తుందని మరోసారి రుజువైంది. ఏకంగా 14 రాష్ట్రాల్లో సమన్వయంతో నిర్వహించిన భారీ ఆపరేషన్లలో ఐఎస్ఐ మద్దతు గల షహజాద్ భట్టి నెట్వర్క్ను పూర్తిగా నాశనం చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. అసలు ఈ షహజాద్ భట్టి గ్యాంగ్ ఏంటి? వీళ్ళు దేశంలో చేయాలనుకున్న విధ్వంసం ఏంటి? ఎన్ఐఏ ఈ నెట్వర్క్ను భారత్ ఎలా గుట్టు రట్టు చేసిందో తెలుసుకుందాం. గతంలో పాకిస్తాన్ నేరుగా ఉగ్రవాదులను బోర్డర్ దాటించి మన దేశంలోకి పంపేది. కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ వల్ల అది సాధ్యం కావడం లేదు. అందుకే పాక్ ఐఎస్ఐ ఒక సరికొత్త ప్రమాదకరమైన వ్యూహాన్ని ఎంచుకుంది. అదే గ్యాంగ్స్టర్ టు టెర్రరిస్ట్ మోడల్. ఈ మోడల్లో భాగంగానే షహజాద్ భట్టి అనే ఒక లోకల్ గ్యాంగ్స్టర్ను ఐఎస్ఐ తన గుప్పెట్లోకి తీసుకుంది. అతడికి భారీగా నిధులు, ఆయుధాలు అందించి ఒక కరుడుగట్టిన ఉగ్రవాదిగా మార్చింది. దేశంలో వరుసగా గ్రెనేడ్ దాడులు, ఐఈడి బ్లాస్టులు, పెట్రోల్ బాంబు దాడులు, ముఖ్యమైన వ్యక్తుల టార్గెటెడ్ కిల్లింగ్ చేయడానికి ఈ షహజాద్ భట్టి నెట్వర్క్ను ఐఎస్ఐ పావుగా వాడుకుంటుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జనం రద్దీ ఎక్కువగా ఉండే పోలీసు, రక్షణ, మతపరమైన ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించడానికి ఈ గ్యాంగ్ రెక్కిలు నిర్వహించిందని నిఘా వర్గాల విచారణలో బట్టబయలైంది. ఉగ్రవాదం పట్ల భారత్కున్న జీరో టాలరెన్స్కు ఈ ఆపరేషన్ ఒక అద్భుతమైన ఉదాహరణ అని అమిత్ షా తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపారు. దేశ భద్రతా దళాలు 14 రాష్ట్రాల వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను నిర్వహించడం మామూలు విషయం కాదు. భారత భద్రతా దళాలు, ఎన్ఐఏ సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్లో షహజాద్ భట్టి నెట్వర్క్కు చెందిన 257 మంది ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 62 మంది, హర్యానాలో 52, ఢిల్లీలో 51, పంజాబ్లో 44, రాజస్థాన్లో 15 మంది పట్టుబడగా తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో మిగతా వారిని అరెస్టు చేశారు. ఉపా చట్టం, భారతీయ న్యాయ సంహితలోని పలు కఠిన సెక్షన్ల కింద ఈ గ్యాంగ్పై ఏకంగా 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అరెస్టులు చేయడమే కాదు, వారి స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న సామాగ్రి చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి పెద్ద ఎత్తున ఐఈడీలు, గూఢాచారానికి ఉపయోగించే అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, పిస్టల్స్, వేల సంఖ్యలో తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు స్పష్టంగా ఉన్న గ్రెనేడ్లు దొరకడంతో ఈ ఉగ్ర కుట్ర వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది ఎలాంటి సందేహం లేకుండా రుజువైంది. సరిహద్దుల అవతల జరుగుతున్న ఈ భారీ కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ ఇటీవలే పంజాబ్, హర్యానాలలో 18 చోట్ల మెరుపుదాడులు చేపట్టింది. వారి కమ్యూనికేషన్ నెట్వర్క్లు, డిజిటల్ డివైజులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పక్కా ఆధారాలను ఎన్ఐఏ సేకరించింది. దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఫోరెన్సిక్స్ సాంకేతిక పరీక్షల కోసం ల్యాబ్లకు పంపారు. దేశంపై దాడి చేయాలని చూస్తే చట్టపరంగా ఎంత కఠినంగా శిక్షిస్తారో చూపించడానికి కేంద్రం సిద్ధమైంది. గ్యాంగ్స్టర్ ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న షహజాద్ భట్టి నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఏదేమైనా దేశ స్వాతంత్ర వేడుకల ముందు ఇంతటి భారీ ఉగ్ర కుట్రను పసిగట్టి సమర్థవంతంగా తిప్పికొట్టిన మన నిఘా సంస్థల, భద్రతా దళాల అప్రమత్తతకు ప్రతి ఒక్క భారతీయుడు సెల్యూట్ చేయాల్సిందే.